మనం చూస్తున్నాం. మరో పక్కన అన్ని రాష్ట్రాల్లో పెరిగినాయి, కేవలం ఏపీలో మాత్రమే కాదు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం. అయితే ఎందుకు ఇప్పుడు ఇంత భారీ ఎత్తున నిరసనలు కానీ లేదంటే మొన్న ఏ విధంగా అయితే వినతి పత్రం అందించారో కూడా చూస్తున్నాం కలెక్టర్ కి. అసలు ఇటువంటి ధర్నాలు చేయడానికి కారణాలు ఏంటి అనుకోవచ్చు? మీ డిమాండ్ ఏంటి? మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయాలనేనా మీ డిమాండ్, లేదంటే ఇప్పుడు పెంచుతున్న రేట్లను తగ్గించాలనా? అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి జీతాలు యాజమాన్యానికి నమస్కారాలు. నమస్తే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆ విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు. కరెంట్ అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి, పామాయిల్ రేట్లు కూడా పెరిగినాయి అని చెప్పి మాట్లాడారు. అదే మేము అధికారంలోకి వస్తే వీటన్నిటి ఛార్జీలు మేము తగ్గిస్తాము, అసలు పెంచము, వీలైనంత వరకు ఇంకా తగ్గిస్తామని చెప్పి. సరే, మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో పామాయిల్ రేటు బహిరంగ మార్కెట్లో ఎంత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 120 నుంచి 130 రూపాయలు ఉంటే ఈ రోజున బహిరంగ మార్కెట్లు ఇదే పామాయిల్ గానీ సన్ఫ్లవర్ ఆయిల్ గానీ 170 నుంచి 190 రూపాయలు ఉంది. అంటే 50 నుంచి 60 రూపాయలు పెరిగింది. అంటే మీరు ప్రజలకు ఉపయోగపడే నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఒక విధంగా పెరుగుతూనే ఉన్నాయి. డీజిల్ పెట్రోల్ ఎక్కడో జరిగినటువంటి ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఒక బూచిగా చూపించి ఇది దేశవ్యాప్తంగా మరి ఈ పరిస్థితి ఏర్పడింది, అందుకే రేట్లు పెంచారని. మా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రేట్ ఉంది, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రేట్ ఉంది. అంతెందుకు మన రాష్ట్రంలోనే మీరు గమనించండి, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రేట్ ఉంటుంది. అంటే డిస్టెన్స్ బట్టి రేట్లు పెంచుతా ఉన్నాం. అలాగైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు కూడా ఈ సంక్షోభం రావాలి కదా, ఆయిల్ సంక్షోభం. మన 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 ఇండియాకి, మన ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు ఇంత దారుణంగా సంక్షోభం ఎందుకు వచ్చింది? అయితే ఇక్కడ మోడీ యొక్క ఫెయిల్యూర్ అయిన అవ్వాలా, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫెయిల్యూర్ అయిన అవ్వాలా? ప్రపంచంలో ఎక్కడ ఈ సంక్షోభం రాలా, ఆయిల్ సంక్షోభం అనేది ఎక్కడ రాలా? కానీ చూడండి, ఎవరు రోడ్ల మీదకి రాలా, ఎవరు పెట్రోల్ బంకుల్లో గంటల సేపు బార్లు నిలబడి పెట్రోల్ కోసం యుద్ధాలు చేసిన రోజులు ఎక్కడ మనకు కనవండిగా? నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్లో చూడండి. ఇప్పుడు కూడా ఏదైతే ఈ ఆయిల్ రిఫైనరీ ఉన్నటువంటి ఈ ఇరాన్ నుంచి కూడా, అలాగే ఉక్రెయిన్, ఈ ఇరాక్ ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఈ ప్రదేశాల్లో ఎక్కువగా ఈ డీజిల్ పెట్రోల్ క్రేషన్ దొరికినటువంటి ఈ ప్రాంతాలు వాళ్ళకు ఫ్రీగా కూడా ఇప్పుడు ఇస్తూ ఉన్నారు. ఫ్రీగా ఇస్తూ ఉన్నారు, మీరు తీసుకెళ్ళిపోండి అని. ఈ యుద్ధ వాతావరణంలో ఫ్రీగా కంటైనర్లు ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వీళ్ళు తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో రేట్లు పెంచుతూ ఉన్నారు. ఒక యుద్ధ వాతావరణం పేరు చెప్పి రేట్లు పెంచుతూ ఉన్నారు. గతంలో మనం చూసుకుంటే ఒక లీటర్ వచ్చి వాళ్ళు 30-35 రూపాయలకి మనకు అమ్ముతారు ఏ దేశాలకైనా. అంటే ఆ యొక్క దేశాలు దీన్ని బట్టి విధానం బట్టి ఉంటది, 30-35 రూపాయలు. మన దేశం వచ్చేసరికి దానికి సెంట్రల్ గవర్నమెంట్ పన్ను ఆ ట్యాక్స్, అలాగే రాష్ట్ర గవర్నమెంట్ ట్యాక్స్ కలిపి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 25 రూపాయలు వేసింది అనుకో ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 50 రూపాయలు ట్యాక్స్ వేస్తాం. అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రజల పైన భారం పడి ప్రజల్ని, అంటే ఎవరైతే ఈ వాహనదారులు, ఎవరైతే ఈ ద్విచక్ర వాహనాలు గాని, ఈ 4 వీలర్స్ గాని ఉన్నటువంటి అందరూ కూడా ఇబ్బందే కదమ్మా. మరి ఎందుకు ఆ రోజున అంత ప్రగడబంధాలు ఈ మాటలు మాట్లాడారు నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు? అప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ లో అప్పుడు ఇదే కూటమి ప్రభుత్వంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇండివిజువల్ గా పరిపాలించిన, అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు ట్యాక్స్ కూడా పెంచడం లేదు. ఎప్పుడో మా జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన ట్యాక్స్ మేము పెంచామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 99 ఆ డీజిల్ వచ్చి 98-99 ఉంటే, అదే పెట్రోల్ 101-102 రూపాయలు ఉంది. ఈ రోజు చూడండి 110, 115, 108, 118 రూపాయలు. అంటే ఎంత మేరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలపైన భారం మోపడానికి రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా విపరీతమైనటువంటి పన్నులు విధించింది. కేంద్ర ప్రభుత్వం ఒక పక్క ఏం చెప్తోంది, మేము గతంలో విధించిన పన్నుల కన్నా ఇప్పుడు మేము కూడా పన్నులు విధించలేదు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే పన్నులు విధించి ప్రజల్ని దోచుకుంటున్నాయని చెప్పి వాళ్ళు బహిరంగ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అని ఈ రోజు మీరు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యులు అయి ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో మీరు ఒక మంచి పొజిషన్, మీరు మాకు ఈ కూటమిలో ఉండమంటే ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో ఉంది, అయినా మీరు తగ్గించుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే
ప్రజలు ఎలా బతకాలండి? మొన్నటి వరకు మనం చూసాం, రైతులకు యూరియా దొరక్క మరి వాళ్ళ చేతికి రావాల్సిన పంట కూడా రాలేదు. చాలా మంది రైతులు అప్పుల పాలు అయిపోయారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడి. అలాగే గ్యాస్ కూడా యుద్ధ వాతావరణం కారణం అని చెప్పారు. ఈ సూపర్ 6 లో మరి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇంతవరకు కూడా ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చింది 1 గ్యాస్ సిలిండరే. మిగతా 5 గ్యాస్ సిలిండర్లు ఏమైనాయి? ప్రజలకి గ్యాస్ ఇప్పుడు గ్యాస్ బుక్ చేస్తే వారంకి 10 రోజులకు 15 రోజులకు లక్ష్మణ్ రావు గారు రైట్ 24 గంటలమ్మా, 24 గంటల్లో ఇవ్వాల్సినటువంటి గ్యాస్ ను కూడా మీరు 20 రోజులు 30 రోజులు చేస్తే ప్రజలు ఏమనుకుని తింటారు? అంటే అన్ని ఊర్లు ఇప్పుడు విలేజ్ లో ఉన్న వాళ్ళకంటే కట్లు పోయి కర్రలు దొరికితే కొంత మేరకు కొన్ని రోజుల వరకు వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అదే టౌన్లో ఉన్న పరిస్థితి ఏంటి? టౌన్లో ఉన్న పరిస్థితి ఏంటి? రైట్ లక్ష్మణ్ రావు గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ప్రభుత్వం 100% ఫెయిలియర్ అయింది. లోపాన్ని మీరు చేసినటువంటి విధానాన్ని మీరు జనాలకు చెప్పాలా? ఇంతగానే జగన్మోహన్ రెడ్డి గారి వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మీరు ఎందుకు వేల చూపిస్తూ ఉన్నారు? రైట్ లక్ష్మణ్ రావు గారు మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మస్తన్రావు గారు మనం చూస్తున్నాం లక్ష్మణరావు గారు ఏ విధంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. కరోనా సంక్షోభ టైంలో కూడా పెంచలేదు, కానీ ఇప్పుడు పెంచారు. ట్యాక్సులు తగ్గిస్తామన్నారు, హామీల్లో భాగంగా తగ్గించలేదు. అన్ని రాష్ట్రాల్లో కన్నా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా వెళ్లి మాట్లాడి తగ్గించాల్సిన అవసరం ఇటు టీడీపీ ప్రభుత్వానికి ఉందని కూడా చెప్తున్నారు. మరో పక్కన నిన్న జగన్ చేసిన కామెంట్స్ లో సంక్షోభంలో కూడా స్కాములు చేస్తున్నారు, కొంతమందికి ప్రాఫిట్ చేకూర్చే క్రమంలో భాగంగానే ఇలా ప్రవర్తిస్తుంది టీడీపీ ప్రభుత్వం, కృత్రిమ కొరత కావాలని సృష్టిస్తున్నారు అంటూ కూడా ఆయన కామెంట్లు చేశారు. ఎలా చూస్తారు దీన్ని, ఏం చెప్తారు? మేడం ఒక్క నిమిషం ముందు యాక్చువల్గా ఏంటంటే పెట్రోల్ ధరలు పెరగడానికి కొంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఏంటంటే మనకి 70 to 90% మనకి సౌదీ అరేబియా, ఖతారు, యుఏఈ నుంచి వస్తా ఉంటుంది. అక్కడ హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని మూసివేయటం వల్ల ఈ యొక్క సంక్షోభం ఉత్పన్నమైంది అనేది పాయింట్. యూరోపియన్ దేశాలు గానీ, అమెరికాలో గానీ, పాకిస్తాన్ లో 300 రూపాయలు అమ్ముతుంది పెట్రోల్. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే మనకి ఇప్పటి వరకు పెంచలేదనేది కూడా వాస్తవం. మొన్న ఒక 10 రోజుల క్రితం మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా కూడా మన మీద ఆ భారం పడుతుందా ఇప్పటి వరకు చూడగలిగాం. కానీ ఇక ముందు మనం అలా తట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. దానిలో భాగంగా పొదుపు కూడా చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి కూడా గమనించాలి. ఎందుకంటే ఫెర్టిలైజర్స్ అక్కడి నుంచే వస్తాయి, మనకి వంట నూనెలు అక్కడి నుంచే వస్తాయి, పెట్రోల్ డీజిల్ సంబంధించిన చమురు ఉత్పత్తులు కూడా అక్కడి నుంచే వస్తాయి. దానిలో భాగంగానే ఇది పెరిగింది అనేది మనం అందరం అంగీకరించాల్సిన విషయం. అయితే ఇప్పుడు మన ఇండియా మొత్తం మీద బీజేపీ అత్యధిక రాష్ట్రాల్లో పరిపాలిస్తుంది. ఆ రాష్ట్రాల్లో కూడా అన్నింటిలో కూడా పెరిగిన పరిస్థితి మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇక్కడ వేరే ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే గతంలో మీరు ఇట్లా కేంద్రం పెంచినప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో వ్యాట్ పెంచబోమని మీరు చెప్పారు, మమ్మల్ని తగ్గించమని డిమాండ్ చేశారు, మేము తగ్గించలేకపోయాం. కానీ మీరు తగ్గిస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎందుకు తగ్గించలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్. అంతేగాని అంతర్జాతీయ స్థాయిలో సంక్షోభం లేదనే మాట అవాస్తవం. ఉంది కాబట్టే కదా ప్రధానమంత్రి గారు చెప్పారు. సో మనకు కూడా 64